హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. బిగ్ బాస్ డే 2 నామినేషన్‌లో బర్నీ గారి మధ్యను, ఎమాన్యుయల్ గారి మధ్యన టనల్ గేమ్‌లో బర్నీ గారు గెలుస్తారు. బర్నీ గారు గెలిచి మన సంజన గారి గురించి నేమ్ చెప్పి ఆయనొచ్చి శ్రీజ గారికి ఇస్తారు హ్యామర్. ఆయనొస్తే అప్పుడు శ్రీజ గారొచ్చి సంజన గారి గురించి మీ వాళ్ళ ఇంట్లో డిస్కషన్స్ అవుతున్నాయి. మీ వాళ్ళ ఇంట్లో హార్మోనీ పోతుంది. మిమ్మల్ని అన్నట్టు మాట్లాడి ఆవిడెళ్లి మిమ్మల్ని చేయట్లేదు. తనూజ గారిని చేస్తున్నానని ప్లేట్ తీసుకు రాగానే నాకు మైండ్ షాక్ అయిపోయింది. ఎందుకంటే నేను 24 అవర్స్ కూడా చూస్తున్నాను కాబట్టి. ఇదే టీవీ ఇలాగా వెంటనే ఆవిడ వైపు ప్లేట్ టెపాయించింది అన్నట్టు అనిపించింది. వచ్చి తనూజ గారి పేరు ఏం చెప్పారు, తనూజ గారు ఫుడ్ బాగా చేయట్లేదట, ఇబ్బంది పెడుతుందట, ఇరిటేషన్తో వడ్డిస్తుందట అని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా వచ్చి ఈలే తనూజ గారి గురించి ఫుడ్ బాగుంది, ఫుడ్ వచ్చి చాలా బాగుంటుంది, కర్రీలు బాగుంటున్నాయి, మేము బాగా తింటున్నాం, తృప్తిగా తింటున్నాం అని చెప్పి వీళ్ళే చెప్పారు. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ వీళ్ళు అక్కడ వచ్చి ఓనర్స్ చెప్పాక కూడా తనూజ గారు లేచి అపోజ్ చేయడానికి ఏంటి, నేను మీకు ఇబ్బందిగా నేనేం పెట్టట్లేదు, నేను చాలా బాగా పెడుతున్నాను, బట్ నాకు ఎందుకు ఇరిటేషన్ మీకు అనిపిస్తుందంటే అక్కడ ఓనర్స్ ఒకరు వచ్చి చెప్పట్లేదు, ఒక డిసైడ్ అయ్యి కుక్ ఎవరైతే మానిటర్ చేస్తున్నారు ప్రియా గారు చెప్పుకుంటే ఆవిడ అలా ఫీల్ అవ్వకపోవచ్చేమో. నేను లైవ్ చూస్తున్నాను అండ్ ఎపిసోడ్లో కూడా చూస్తున్నాను కాబట్టి ఆరుగురు వచ్చి అక్కడికి ఫుడ్ దగ్గర ఎందుకండి ఇద్దరు ఉండకుండా ఆరుగురు ఉంటున్నారు. అక్కడ హరీష్ గారు అక్కడే అలా కొనుక్కొని తిరుగుతున్నారు. అక్కడ డివన్ పవన్ కుర్చీసి కూర్చుని పోతున్నాడు. కళ్యాణ్ గారు ఇటు అటు నాకు తెలిసి తిరుగుతున్నారు. ఈ శ్రీజ అక్కడే ఉంటున్నది. అలా ప్రతి ఒక్కరు అక్కడే ఉంటున్నప్పుడు అది ఎలా తెలుస్తుంది, ఇరిటేషన్ అయిపోదా? మనకే మెంటలు వచ్చేస్తుంది ఒక ఆరుగురు చుట్టూరు కూర్చొని ఒకలాగా ఇది చేస్తే. అందులో ఫుడ్ వండుతున్నప్పుడు ఒక పర్సన్ కాన్సన్ట్రేషన్గా ఉండాలి, ప్రతిదీ వేయాలి, ఉప్పు కారు చారు అని ప్రతిదీ వేయాలి. అలాంటప్పుడు 100 డిసిజన్ సిస్టమ్ అసలు ఫుడ్ అంది చిరాకేస్తుంది. ఎందుకంటే ఎలా చేస్తామన్న ఆలోచనతో చేయాలి కదా ఫుడ్ అంది. అలా చేయడం వల్ల ఆవిడ అవన్నీ అపోజ్ చేసింది. నేను ఫుడ్ పెట్టడంలో మీకు ప్రాబ్లం నాకు కాదండి, నేను దానికి ఇరిటేట్ అవ్వట్లేదు, వండడం కోసం ఇరిటేట్ అవ్వట్లేదు. ఆరుగురు వచ్చి 6 డిసిషన్స్ చెప్తున్నారు కాబట్టి నాకు ఆ ఇరిటేషన్ ఉంది, కానీ ఫుడ్ మీద ఇరిటేషనే నాకు లేదన్నారు. మధ్యలో అక్కడ వచ్చి హరీష్ గారు లేచి నువ్వు ఫుడ్ బాగుంది, ఆయన కూడా ఫుడ్ బాగుంది, కర్రీలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అని చెప్పి ఆయన ఏంటంటున్నారు, అన్నీ వండటం సరిపోదు, అన్నపూర్ణంలాగా పెట్టాలి అంటాడు. అన్నపూర్ణంలా పెట్టడం ఏంటండి, ఎవరైనా అలాగే పెడతారు. దానికి వచ్చి అది చేశారు. తర్వాత బిహేవియర్ నచ్చలేదు అన్నారు. ఆవిడ బిహేవియర్తో సంబంధం అయితే ఉంది అక్కడ. ఆవిడ బిహేవియర్ బాగోకపోతే అలా ఉండదు కదా, ఆవిడ నీట్గా ఉండదు కదా అక్కడ. అక్కడ వచ్చి ప్రియా గారు లేచారు. ప్రియా గారు వచ్చి అక్కడ స్టార్టింగ్లో మీతో నేను పలకరించినప్పుడు మాతో మీరు ఇలాగున్నారు, యాటిట్యూడ్గా ఉన్నారు అని చెప్పి ఆ టాపిక్ తీశారు. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ వెళ్తున్నారు. అసలు ఓనర్స్ అంది కామనర్స్ అసలు సంబంధం లేకుండా నామినేషన్ వేశారు. అక్కడ తనూజ గారికి వేయాలి కాబట్టి అని వేశారు. అక్కడ ఉప్పు ఎక్కువైపోయిందని బర్నీ గారు వేసిన అక్కడ ఎమాన్యుయల్ ఆపారు. ఎందుకంటే గ్రూప్ గేమ్ అయిపోద్ది అని చెప్పి తర్వాత తన ఎపిసోడ్లో చెప్తాడు. బట్ అక్కడ మొత్తం తనూజ గారిని టార్గెట్ చేసినట్టే నాకు అనిపించింది. అండ్ మధ్యలో వచ్చి అక్కడ అంతా టాపిక్ అయిపోయి తను అపోజ్ చేస్తుంటే వీళ్ళు వచ్చి రీతు గారికి టాపిక్ చేశారు. రీతు గారికి వచ్చి పడిపోయిందా గుద్దిసిందా లేకపోతే ఎలా పడిపోయిందని చెప్పి అన్నారని టాపిక్. అసలు ఒక హీట్ ఆఫ్ మూమెంట్ గేమ్లోని మనం ఎలాగో పడిపోతాం మనకు తెలియదు. ఎందుకంటే అందులో టనల్ గేమ్, అందరూ కిందలు వెళ్ళి పరిగెట్టుకొని వెళ్తారు. ఆ గేమ్లో ఎలా పడిపోయిందని ఎవరైనా అడుగుతారు. అయిపోయాక అది అడిగినప్పుడు వచ్చి వెంటనే రీతు గారు కూడా లేచి రీతు గారికి ఆల్రెడీ సారీ చెప్పారు. ఆ సారీ చెప్పిన ఎపిసోడ్లో కూడా తను కూల్గానే నీట్గానే ఉంది. బట్ అక్కడ ఎపిసోడ్లో మనకు వచ్చి ఇప్పుడు వచ్చి ఆ ఎపిసోడ్లో వచ్చి ఏం చేసింది, నేను నీ సారీ యాక్సెప్ట్ చేయను, నువ్వు నాకు అడగడం నాకు బాధేసిందాను. బాధేయడం పెట్టి అలా అడగడం తప్పు కాదు. కానీ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు అంటే అప్పుడు మనకి టైం ఉండదు. పడిపోయినప్పుడే ఏ టైం అని అడుగుతాం. అప్పుడు అడగడం అంటే తనకు తెలియలేదు, ఆ టైంలో అడిగేసింది. ఎందుకంటే ఎలాగ పడిపోయిందని దానికోసం. దాని గురించి వచ్చి తను వచ్చి బయటదేదో క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు, నేను సోల్తో ఫ్రెండ్షిప్ చేయలేదు, నార్మల్ ఫ్రెండే, నువ్వు నాకు ఇది అది అవన్నీ టాప్ తీయాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడ పడిపోయాను అన్నమాట నాకు నచ్చలేదు అని చెప్పేస్తే సరిపోతుంది. ఇలాగా నామినేషన్స్ అయితే రిమైనింగ్ నామినేషన్ సుమన్ శెట్టి గారు వచ్చి మళ్ళీ సంజన గారికే చేశారు. ఎందుకంటే ఫ్లోరా గారికి మధ్యన అయితే అక్కడ ఏం లేదు, అక్కడ జస్ట్ క్యాజువల్గా ఆవిడే యాక్సెప్ట్ చేసింది. తర్వాత వచ్చి ప్రియా గారు వచ్చి రాము రాథోడ్కి చేస్తారు. ఎందుకు అనుకున్నారు, ఆ మార్నింగ్ ఇష్యూ అయింది కదండి, ఆ ఇష్యూ వచ్చి ఫుడ్ పెట్టలేదు రూల్స్ కోసం అంటే మేము ఎన్నో రూల్స్ ఇది చేస్తున్నామని. ఓనర్స్ రూల్స్ ఏముంది, వాళ్ళు ప్రతిదీ తింటున్నా చేస్తున్నారు, వీళ్ళకి వచ్చిన ఫుడ్లో కూడా ఏమైనా ఇబ్బంది అవుతుందేమని చెప్పి అన్నాడు. దానికి వచ్చి ప్రియా గారు ఇచ్చేసారు. ప్రియా గారు అక్కడ కరెక్టే కాదు, అసలు రాము గారు చేయాల్సిన పాయింటే కాదు, ఆవిడ చేశారు. అదంతా నామినేషన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే 3 ఎలా స్టార్ట్ అయింది, ఓరి దేవుడో ఓ పిల్లగాడు అంటే అత్తారింటికి దారేది సాంగ్ వేసి డే 2 స్టార్ట్ చేశారు. డే 2 స్టార్ట్ చేయగానే ఫస్ట్ తెలుసు కదా మన బిగ్ బాస్ హౌస్లో ఈసారి వచ్చి ఎంటర్టైన్మెంట్కి సంజన గారే మెయిన్.
సంజన గారు లేకపోతే, ఎందుకంటే సంజన గారి వల్ల 14 మంది ఒక దగ్గరే ఉంటున్నారు. ఎందుకు ఉండరండి 14 మంది? ఎందుకు ఉండరండి 14 మంది ఒక దగ్గర? సంజన గారు వచ్చి ఆవిడ గేమ్ ఆవిడ ఆడుతుంది. ఆవిడకి కావాల్సిన కాఫీ దొంగతనం చేసుకుంటుందో, ఆవిడకి కావాల్సింది హాట్ వాటర్ అడుగుతుందో, ఆవిడకి కావాల్సింది అడుగుతుంది. మీకు నచ్చితే మీరు ఎవరు, నచ్చకపోతే ఎవరు? గుడి దొంగతనం గురించి ఒక ఇష్యూ జరిగిందండి. ఆవిడకి అక్కడ గుడ్డు దొరికింది, ముందు కాఫీ ఇవ్వలేదట, గుడి దొంగతనం చేసింది. గుడ్డు జాగ్రత్తగా ఫుడ్ అనేది బిగ్ బాస్ హౌస్ లో మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఏం సీజన్స్ చూసి రావట్లేదా? మరి మనీష్ గారు, శ్రేజ గారు, ప్రియా గారు వచ్చి టాపిక్ మాట్లాడేసారు. మీరు ఎన్ని ఎపిసోడ్లు చూశారు కదా. ఈసారి సంజన గారు వెళ్ళిపోతారు, ఈసారి ఖచ్చితంగా ఆవిడ అవుతుంది అంటే టీవీలో రేట్ అన్నారు ప్రియా గారు, శ్రేజ. లేదు, ఆవిడ వచ్చి పాయింట్అవుట్ చేస్తున్నాం కదా, సెంటర్ అట్రాక్షన్ అవడం కోసం ఆవిడ ప్లాన్ చేస్తుంది, ఆవిడ ఖచ్చితంగా ఉంటారంటే మనీష్ గారు వెళ్ళిపోతారు. అసలు వచ్చింది 3 days కి నామినేషన్ గురించి వచ్చి మాట్లాడడం, ఎలిమినేషన్ గురించి మాట్లాడడం, మీరు ఎంతవరకు కరెక్ట్? మీరు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు. అది కరెక్టే కాదు. ఆవిడ గేమ్ ప్లాన్ ఆవిడ ఆడుతుంది, మీకు కనిపెట్టాలి. ఫుడ్ అని మీరు జాగ్రత్త చేసుకోవాలి. అక్కడ డిస్కషన్ మళ్ళీ వచ్చింది. అక్కడ వచ్చి స్రష్టా గారు వచ్చి కరెక్ట్ అసలు సంబంధం లేకుండా ఉట్టి కోపం అయిపోద్ది. సరే ఈవిడ వచ్చి ఈవిడ మీద, సంజన గారి మీద, మీరు వచ్చి సిగ్గు లేకుండా ఫుడ్ తినమంటండి. సిగ్గు లేకుండా ఆకలిస్తే ఎవరైనా తింటారు. ఆవిడ పర్సనల్ ప్రాబ్లం ఆవిడది. సిగ్గు లేకుండా తిన్నాం అన్నమాట అన్న స్రష్టా గారు. మిగతా ఎక్కడా కనిపించట్లేదు. ఒకటి ఇప్పటి వరకు చూసిన డాన్సెస్ లో వేస్ట్ ఆవిడ. నేను చెప్తున్నాను, నేను పాజిటివ్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఈ వచ్చి ఒక పర్సన్ కలగన్నప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. ఆ స్ట్రెస్ గారు ఎందుకు అలాగనాలి? అసలు సిగ్గు లేకుండా ఫుడ్ అంటే సంబంధమే లేదు. అక్కడ బాత్రూమ్ నుంచి మళ్ళీ వచ్చేసి నువ్వు నీకు అడిగానా, నీకు చేసానా, నీకు అడగని చెప్పేస్తారు. ఇటు గేమ్ ప్లాన్ గట్ట అందరూ రియల్ గా ఉంటారని బిగ్ బాస్ హౌస్ లోని. అలాగే ఎవరు చెప్పరు కదా. తినేసాను, నేనే తినేసానమ్మా, నేనే తినేసాను అని చెప్తారా? అక్కడ వచ్చి ఫ్లోరా గారు వచ్చి అక్కడ ఆవిడ కూడా ఈవిడ మీద ధరిసేస్తుంది. అక్కడ ఇంకోటి, అక్కడ నాకు టాపిక్ నేను నచ్చింది ఏంటంటే, మనీష్ అందరితో మాట్లాడుతున్నాడు. రాము రాథోడ్కి ఫేక్ అన్నాడు. ఆయన ఫేకా? కామ్గా ఉన్నాడా? మాట్లాడిపోతే కాము ఫేక్ కాదు, అతిగా మాట్లాడిస్తే ఫుటేజ్. ఆయన వచ్చి ఆయనకు సంబంధం లేదు, ఆయన పని ఏదో చేసుకుంటున్నాడు. రాము రాథోడ్ 6 members కి బట్టలు ఉతికి ఐరన్ చేసి అంతా చేస్తున్నాడు. అంటే మాటలు కాదు, ఇంట్లో ఒక మనిషి కింద ఒక బట్టలు ఉతకడం అంటే ఎంత బ్యాక్ పెయిన్. ఎందుకంటే హాస్టల్గా చదువుకొని నాకు తెలుసు బట్టలు ఉతకడం అంటే ఎంత పెయిన్. 6 చేస్తే నువ్వు ఫేకు, నువ్వు నవ్వుకొని, నువ్వు ఇలాగని చెప్పి ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చేయండి, ఇలాగని చెప్పి రాము రాథోడ్కి అంటాడు మనీష్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అంటే, మెయిన్ ఇంట్లో మేము ఓనర్స్, మేము ఏది చెయ్యం, ఏది చేద్దాం, మాకు అది ఇచ్చారు, మేము ఖచ్చితంగా హ్యూమనిటీ బిగ్ బాస్ లో గుర్తుపెట్టుకోవాల్సింది. మేము ఓనర్స్, మేము కెప్టెన్స్ అని కాదు, హ్యూమనిటీని కూడా టెస్ట్ చేస్తారు బిగ్ బాస్ చాలా వరకు. ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్ చూసాం, కత్తిచ్చి పొడిచమంటే పొడిచేస్తాం, ఇది పొడం. అక్కడ మన హ్యూమనిటీ కూడా చెక్ చేస్తాడు, మన మైండ్ ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉందో బిగ్ బాస్ చెక్ చేస్తాడు. అలా జరుగుతుంది. సంజన గారి గురించి అలాగే అక్కడ బర్నీ గారు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎందుకమ్మా ఇలాగంటే, అక్కడ వచ్చి రీతు గారు ఎంత ఇది చేశారు, ఓవర్ చేశారు. మీరు ఎందుకన్నా మీరు ఇలాగవుతారు, మీరు ఎందుకన్నా అలాగవుతారు, మీరు ఆవిడకి నవ్వుతూ ఉన్నప్పుడు మీరు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారంటే, ఆవిడకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఎందుకండి? ఆవిడ పర్సనల్ చెప్పారు కదా, 5 months బేబీ, అవన్నీ మనకు అక్కడ వచ్చి నువ్వు అరిచేస్తున్నావు. నీకు ఫుడ్ టేస్ట్ కావాలి. అక్కడ మిగతా వాళ్ళు ఏమో మాట అనలేకపోతున్నారు, ఆవిడకే ఫుడ్ టేస్ట్ కావాలని అంటున్నారు అక్కడ. అని మీరు ఏదో ప్లాన్ చేసుకుని వచ్చారా? అది కరెక్ట్ కాదు. అక్కడ ఆవిడ రీతు గారు వచ్చి బన్నీ గారి మీద అలాగ అరడమే కరెక్ట్ కాదు. ఆ శ్రేష్ఠ వచ్చి సంజన గారి మీద ఎందుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అరుస్తున్నారు. నిజంగా ఎమాన్యుయల్ గారు చాలా చక్కగా, తనూజ గారికి ఎపిసోడ్ లో మర్చిపోయాను, తనూజ గారికి ఎమాన్యుయల్ గాని సుమన్ శెట్టి గారు చక్కగా ప్యాంపర్ అంటే, అమ్మా నువ్వు చాలా బాగా మాట్లాడావు, నీ పాయింట్స్ నువ్వు పెట్టావు అని చెప్పి సుమన్ శెట్టి గారు బాగా చెప్పారు. ఎమాన్యుయల్ మనం గ్రూప్గా ఆడుతున్నాం అనిపించుకోకూడదు, అందుకే అక్కడ ఎందుకంటే ఉప్పేసింది బర్నీ గారని నేను ఆపానమ్మా అని చెప్పి ఎమాన్యుయల్ గారు చెప్పారు. అది అలాగ ఉండాలి, మెచ్యూరిటీగా ఉన్నాడు. అక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతుంటాం అనుకుంటే ఎవరేం చేయలేరు. ప్రతిదీ కూడా చక్కగా నేను ఎపిసోడ్ మాత్రం బాగా జరిగింది. కానీ ఒకటి, సంజన గారు ఏదైనా ఆవిడ ప్లాన్తో చేస్తున్నారు, ఏది చేస్తున్నారో, ఆవిడ మాత్రం ప్రతి 14 మందికి ఖచ్చితంగా అక్కడ ప్రతి ఒక్కరికి ఒక దగ్గర ఉంచుతున్నారు. ఇంట్లో పరిగెట్టించడం అంటే ఇలాగెలక కాదు, ఒక టాపిక్ తీస్తున్నారు. ఎందుకంటే గేమ్స్ ఇంకేం పెట్టకుండా వంట గురించి డిస్కషన్. ప్రతిదీ వీళ్ళకి ఫుడ్ ఏదో వస్తుంది. నేను ఒక కామెడీ చేశారు ఫుడ్ కోసం, బిగ్ బాస్ ఒకటేనా అంటున్నారు. ఒకటే కాదు, బంగాళదుంప ఆలు కర్రీ ఇదే కాదు, గేమ్ ఆడాలి. అందక లేదా ఫుడ్ వచ్చింది తినాలి, మనం గేమ్ ఆడడానికి వచ్చాం, మనం ఏం చేస్తున్నాం, ఎలాగ ఎంటర్టైన్మెంట్ అది స్టార్ట్ చేయాలి. అది ఇంకెవరు స్టార్ట్ చేయలేదు. ఈవిడ ఏదో ఒక టాపిక్ ఈవిడ ఫుడ్ టేస్ట్ కోసమో దేనికోసం ఈవిడ గేమ్ ప్లాన్ ఈవిడ స్టార్ట్ చేసిందేమో. రిమైనింగ్ వాళ్ళు గేమ్ ప్లాన్ స్టార్ట్ చేయకుండా ఆవిడ మీద అనడం కరెక్ట్ కాదు. నిన్న ఎపిసోడ్ అలా జరిగింది. లాస్ట్లో వచ్చి వీళ్ళతో రీతు గారు వచ్చి వీళ్ళిద్దరి మధ్యన ఎంతసేపటికి డివన్ పవన్
కళ్యాణ్ గారి మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్యన కూర్చొని మీటింగ్ వేయడం తప్ప, ఆవిడ అరవడం తప్ప ఆవిడ ఏం చేయడం లేదు. వాయిస్ ఓవర్ మిగతా దగ్గర రేస్ చేసేస్తుంది, అక్కడ వాళ్ళ మధ్యన మీటింగ్ ఆడుతుంది, ఇంకేం చేయట్లేదు. అండ్ మనీష్ గారు కూడా నాకు ఏం అనిపించట్లేదు. సుమన్ శెట్టి గారు మాత్రం ఈసారి కామెడీ మాత్రం స్టార్ట్ చేయాలండి. నేను కొన్ని డైలాగులు వేశారు బాగానే, నాకు తెలుగు వచ్చా, ఆయనకి తెలుగు వచ్చు అని చెప్పి ప్రతిదీ చాలా చక్కగా ఇంకా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలే మనకు చాలా ఇష్టం సుమన్ శెట్టి గారు. ఇంకా ఆయన కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎమాన్యుయల్ గారు, సుమన్ శెట్టి గారు ఈసారి కమెడియన్లు ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ చేయకపోతే మాత్రం వాళ్ళకి ఇంక స్కోప్ ఉండదు. ఎందుకంటే కమెడియన్లు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి దొరికినంత వరకు చేయాలి. అండ్ బన్నీ గారు వచ్చి సంజన గారి టాపిక్ మధ్యన ఈ హరీష్ గారు మళ్ళీ అక్కడ కూడా ఇన్వాల్వ్ అయిపోతారండి. ఇన్వాల్వ్ అయిపోయి ఏం చెప్తారు, నాకు నువ్వు ఇలాగ అన్నం కరెక్ట్ కాదు, నువ్వు అక్కడ హీట్ ఆఫ్ మూమెంట్ లో బుర్ర పిచ్చెక్కించేస్తాడు. ఎందుకు సంబంధం లేకుండా వస్తాడు ఆయన అర్థం కాదు. హరీష్ గారు వచ్చేసే ఇప్పుడు ఒక మనిషి మధ్యలో తోసేస్తారు. ఎవడైనా నువ్వు నాకు తోసావు, నువ్వు నాకు ఇలాగనిసావు, ఇద్దరు మధ్యన టాపిక్ అవుతుంది, నువ్వు మధ్యలో గొడవలు అవుతున్నాయి, మధ్యలో వెళ్తాడు తోసేస్తాడు ఖచ్చితంగా. నీకు సంబంధం లేనప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు. నీకు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇంకా మనీష్ వచ్చి మీరు గాడ్ ఫాదర్ ఆఫ్ హౌస్ లాగా ప్రవర్తిస్తున్నామని బర్నీ గారికి అన్నారు. హరీష్ ఏదొస్తే అది అనేస్తాడు. ఆడొక లెజెండ్ టైప్ లో బిగ్ బాస్ హౌస్ లో చేస్తున్నాడు. అది ఆయనకి ఏటో ఆ గుండె వేసుకొని నాకు నవ్వే తప్ప ఏటి అనిపించట్లేదు ఆ మనిషిని చూస్తే. ఖచ్చితంగా అగ్ని పరీక్ష వీళ్ళు ఎలాగా సెలెక్ట్ అయిపోయి నాకైతే ఖచ్చితంగా తెలియట్లేదు. నిజంగా అనకూడదు కానీ ఒకటి, వీళ్ళందరూ కలిసి ఏ విధంగా చేస్తున్నారంటే ఈ కామనర్స్ మాత్రం ఒక యూనిటీ మెయింటైన్ చేసే ప్లాన్ లో మాత్రం ఖచ్చితంగా ఉన్నారనిపిస్తుంది. సెలబ్రిటీలు ఎవరైతే టెనెట్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే మేము అవుతాం, మేము వీళ్ళు అవుతాం, మేము ఏం గెలుస్తామేమో అని కన్ఫ్యూజన్స్ తోనే వాళ్ళు ఇది చేస్తున్నారు. ఈ విధంగా రిమైనింగ్ ఎపిసోడ్ చూసి మీకు రివ్యూ ఇస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.